ప్రభుత్వం అంటే పరిపాలన, పెత్తందారి వ్యవస్థ. ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం అంటే ఒక గవర్నెన్సే కాదు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అని రూపురేఖలు దిద్దిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నది. 83తోనే ప్రారంభమైంది. అక్కడి నుంచి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. తర్వాత మనం ఒకసారి చూస్తే 91 వరకు సంపద కూడా కొద్దిగా వచ్చేది. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. వెంకయ్యనాయుడు గారు ఆ రోజు కేంద్రంలో ఉన్నారు. అక్కడి నుంచి ఆలోచించినప్పుడు మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశం యొక్క దశ దిశ నిర్దేశించే పరిస్థితికి వచ్చారు. దానికి కూడా నేను గర్వపడుతున్నా. ఒక తెలుగువాడు హయాంలో ఈ దేశానికి ఒక డైరెక్షన్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది.